ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి, కేదార్, నిషి, వైజయంతి అందరూ కూడా ఆఫీస్కి వచ్చేసి ఉంటే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి చాలా పొలైట్గా, చూడండి, మీకు రావు గారు విషయం మొత్తం వివరించి ఉంటారు. కౌశిక్ వదిన ఆరోగ్యం దృష్ట్యా ఈ ఎలక్షన్స్ని 2 నెలలు వాయిదా వేయమని అడగటానికి వచ్చాము. ఆల్రెడీ కౌశిక్ వదిన రిక్వెస్ట్ చేసింది కదా, మీరందరూ దీనికి అంగీకరిస్తారనే నేను అనుకుంటున్నాను అని ధాత్రి చెబుతూ ఉంటే వెంటనే నిషి, ఇదంతా కూడా మీ ఇష్టం. ఇప్పుడు 2 నెలలు ఈ చైర్మన్ కుర్చీ ఖాళీగానే ఉండటం ఎందుకు? టెంపరరీ చైర్మన్గా ఎవరినైనా ఎన్నుకుంటాము అంటే అది కూడా మీ ఇష్టం. టెంపరరీ చైర్మన్గా ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని నిషి చెబుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి నిషి దగ్గరికి వచ్చి చాలా మెల్లగా, ఏంటి నిషి, నీకు చెబుతున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి, ఎందుకు ఇప్పుడు టెంపరరీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నావు అని ధాత్రి అంటుంది. ఏయ్, నీకేమీ తెలియదు, కాస్త ఊరుకుంటావా? మన చైర్మన్ సీటు ఇలా ఖాళీగా ఉంటే మనం కూర్చోడానికి ఆలోచిస్తూ ఉంటే వేరే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి కూర్చుండేస్తూ ఉంటారు. నీకేమీ తెలియదు, కాస్త ఊరుకుంటావా అని నిషి అప్పుడే బోర్డు మెంబర్లో ఒకరు, అవును, నిషి గారు చెప్పింది కూడా చాలా మంచి ఐడియా అనిపిస్తుంది. అంతవరకు చైర్మన్ కుర్చీ ఖాళీగానే ఉండడం ఎందుకు? ఎవరినో ఒకరిని అందులో కూర్చోపెడితే ఎన్నుకుంటే టెంపరరీగా సరిపోతుంది కదా అని అనడంతో, అవును, జగదాత్రి గారే ఆ సీఈఓ చైర్మన్గా కూర్చోవడానికి అర్హులు అని ఇంకొక అతను చెప్పటంతో నిషి, వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ధాత్రి, కేదార్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. నన్ను టెంపరరీ చైర్మన్గా ఎన్నుకుంటారనుకుంటే ఈ జగదాత్రి పేరు చెబుతున్నారేంటి అని నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి ఎలా అడ్డుపిల్ల వేస్తుంది? దానిని కూడా ధాత్రి, కేదార్లు ఎలా తిప్పికొడతారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.